అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. ఈ రోజు నుండి మీ బ్యాంక్ అకౌంట్లో ఇంతకు మించి డబ్బులు ఉంటే నోటీసు, కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని ఇల్లు ఉంటుందా అంటే ఉండదనే చెప్పొచ్చు. ప్రజలు తమ దగ్గర ఉన్న డబ్బును దాచుకునేందుకు ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్ తెరుస్తుంటారు. ఇంకా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఇలా కొన్ని అవసరాల కోసం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ఇందుకోసం అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ తెరుస్తుంటారు. ఇలా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో మీ డబ్బుల్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడమే కాకుండా దీనిపై వడ్డీ కూడా పొందొచ్చు. ఇంకా అన్ని విధాలుగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటేనే అవుతున్నాయి. ఈ క్రమంలోని బ్యాంకు పొదుపు ఖాతాల్లో ఎంత డబ్బు నిల్వ చేసుకోవచ్చు, అయితే లిమిట్ ఏదైనా ఉందా, లిమిట్ దాటితే ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలామంది కస్టమర్లు సేవింగ్స్ ఖాతా ద్వారానే ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. వారికి పొదుపు ఖాతాలో ఎంత డబ్బు జమ చేయొచ్చు అనే విషయంపై అనుమానాలు ఉంటాయి. అయితే సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బులైనా జమ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి లిమిట్ లేదు. అయితే ఆదాయపు పన్ను శాఖ ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో జమ చేయగల డబ్బులపై 10 లక్షల పరిమితి విధించింది. మరి ఆ 10 లక్షలు దాటితే ఏమవుతుందో చూద్దాం. దీంతో 10 లక్షలకు మించి డబ్బుల్ని జమ చేస్తే మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు. ఆ నగదుపై మీరు పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఇంకా 10 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే మీరు ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాల్సిందే. మరి 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు సేవింగ్స్ ఖాతాలో జమ అయి ఉంటే ఆదాయపు పన్ను శాఖ మీపై నిఘా వేస్తుందని చెప్పొచ్చు. మీ సేవింగ్స్ ఖాతా డిపాజిట్ హిస్టరీని పరిశీలిస్తుంది. ఇంకా బ్యాంకులు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే డిపాజిట్స్ దాటిన సేవింగ్స్ అకౌంట్లను ఐటీ శాఖకు తెలియజేస్తాయి. దీంతో సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుడికి ఐటీ శాఖ నోటీసులు పంపే అవకాశాలు కూడా ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లలో నగదు డిపాజిట్లు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, పెట్టుబడులు వంటి కొనుగోళ్లకు కూడా 10 లక్షల పరిమితి వర్తిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.